జల్ జీవన్ మిషన్ పథకం కింద 2028 కంటా ప్రతి ఇంటికి నీటి కుళాయి కనెక్షన్లు ఇస్తామని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. అప్సారి మండలంలోని డి కోటకొండ గ్రామంలో నాబార్డు నిధులు 1.20 కోట్లతో కోటకొండ నుంచి చిన్న పెండెంకల్ గ్రామం రోడ్డు వరకు పునర్నిర్మాణంతో పాటు ఎంజీఎన్ఆర్ ఆర్ఏజీఎస్ నిధులు 6.70 కోట్లతో ఆలూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడారు. నా ఫోన్ అని తీసుకున్నా కొద్ది ఫోన్ అని తీసుకున్నా మధ్యలో ఏం జరగాలి మన ప్రాంతం డెవలప్ కావడం కారణం ఇదే సమస్య. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జల్ జీవన్ మిషన్ కింద మన గ్రామీణ రావాలని ఆశయంతో భాగంగా ఆయన కనీసం మన రాష్ట్రం నుంచి కట్టాల్సినటువంటి డబ్బులు కట్టకపోయాడు. అంటే 100 రూపాయలు 40 రూపాయలు మనం కట్టాలి, 60 రూపాయలు వాళ్ళు ఇస్తారన్నమాట. అంటే మీకు 3 భాషలు చెప్తున్నాను. అంటే అటువంటి డబ్బులు వాడుకోలేకపోయాడు ఆయన. కాబట్టి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వచ్చిన తర్వాత చెప్పి తీసుకుని ఇరిగేషన్ మినిస్టర్ గారికి పోయాను. ఆయన దగ్గర కూర్చొని ఆ పథకం అయిపోయిందే కూడా ఆ పథకం అయిపోయినప్పుడు 2022 పొడిగించి మనలాంటి కర్నూలు జిల్లా వెలగబండ ప్రాంతానికి తాగునీళ్లు ప్రతి ఇంటికి కుళాయి 2028 ఎందుకంటే ఎన్నో ఎలక్షన్ విషయాలు ఎంతమంది నాయకులు వస్తారు, మా ఇంటికి మాత్రం తాగునీళ్ళు రావు అది మాత్రం కలవడానికి పోతాడు. ఏదేమో 2028 కల్లా ఏదేమో 10 ఇంట్లో కుళాయి పడాలని చెప్పేసి గండాపదంగా చెప్తున్నాను. ఎందుకంటే తెలుసుగా ఉంటుంది. ఈ ఊరికి బస్సు రాదు, బస్సే లేదు, ఒక్కడు కూడా రాదు. రోడ్ వేసిన తర్వాత